ఏకంగా ఇండియా ఆగ్రహంతో రగిలిపోతోంది. భారతదేశంలో 140 కోట్ల జనమంతా కూడా ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేస్తారా, పాకిస్తాన్ అంతు చూద్దాం, అవసరమైతే పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్లో రూపురేఖలు మార్చేద్దామన్న రకంగా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. దీనికి సంసిద్ధంగా అటు భారత ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రధాని మోదీ కూడా మునిపెన్నడూ లేని విధంగా డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. 1960 రోజు అప్పుడు జరిగిన అగ్రిమెంట్ ఏకంగా సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఏకంగా రద్దు చేశారు. దీని ప్రభావం పాకిస్తాన్ పైన చాలా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ మొత్తం ఎడారిలా మారిపోబోతోంది. ఈ పాపిస్టి పాకిస్తాన్ పూర్తిగా కూడా అల్లాడిపోయే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో నీళ్ళు ఆపేస్తే ఏం చేయబోతున్నాం అనే రకంగా వాళ్ళు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత దుర్మార్గంగా ఈ నీచ్ కమీనే కుత్తే, ఎస్ నేను మాట మాట్లాడుతున్న తప్పుగా అనుకోకండి, ఎందుకంటే వారి మాటలు నిజంగా ప్రతి ఒక్కరి ఒంట్లో రక్తం మరిగే విధంగానే ఉన్నాయి. నిజంగా ఒక్కసారిగా భారత ప్రజలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపుగా చూసి పాకిస్తాన్ని ఎంతలా అంటే ఒక రకంగా పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేసేద్దామన్న రకంగా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కట్టలు తెగే ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తోంది. భారత్కు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇక పాకిస్తాన్ కూడా మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇదే నేపథ్యంలో కావాలని గోక్కున్నట్టుగానే భారత్తో కనబడుతోంది. కావాలని భారత్ని ఇబ్బంది పెట్టి ఏదో రకమైన ఆందోళన క్రియేట్ చేసి శునకానందం పొందే ప్రయత్నం చేసింది. కానీ దాని పర్యావసనం త్వరలో ఎదుర్కోబోతున్నారు. కొన్ని గంటల్లోనా కొన్ని రోజుల్లోనే తెలియదు, కానీ పక్కాగా పాక్ అంతకంతకు రుచి చూడబోతోంది.